ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 1వ తేదీ వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కొత్తగా ఏదైనా చేసే రోజుగా ఉంది. మీ భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలను వేసుకోవచ్చు. మీ బిడ్డలు మీ అంచనాలకి అనుకూలంగానే జీవిస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తే మౌనంగా ఉండాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి మాట వినడం మీకు మంచిది. ఒంటరిగా ఉన్న వృషభ రాశి వ్యక్తులు ఈరోజు వారి జీవితానికి కొత్త రంగులు జోడించి ఆనందంగా ఉంటారు. కార్యాలయంలో పనిచేసే వారికి మీ సానుకూల ఆలోచనలు మిమ్మల్ని ముందున ఉంచుతాయి. క్రీడా రంగంలో ఉన్న ఆటగాళ్లకు ఈరోజు వారి కృషి మరియు ప్రయత్నాల ప్రకారం వారు విజయాన్ని సాధించలేరు. సానుకూల దృక్పథం మరియు బలమైన ఆత్మవిశ్వాసం మాత్రం మిమ్మల్ని ఆర్థికపరమైన విజయం వైపు నడిపిస్తుంది. రాజకీయ నాయకులు ఈరోజు ఇష్టానికి తగినట్టుగానే ప్రసిద్ధి చెందుతారు. అత్యవసర పనులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పూర్తి చేసుకుని ఈరోజు ప్రయాణాలకు ప్లాన్ చేసుకోండి. ఉద్యోగాలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు అదృష్టవంతంగానే ఉంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ పనిలో మీరు చురుకుగా ఉంటారు. సహోద్యోగుల నుండి చాలా నేర్చుకుంటారు. కొత్త రుణాన్ని తిరిగి చెల్లించడంలో విజయాన్ని సాధిస్తారు. ఏ కష్టమైన పనైనా సరే ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఎవరిని ద్వేషించకండి. ఎవరిని చూసి అసూయపడకండి. కుటుంబ సభ్యుల్లో ఈరోజు కుటుంబంలోని వారు కొన్ని శుభకార్యాలకు సంబంధించి ఈరోజు చర్చ చేసుకోవచ్చు. ఇది కుటుంబ సభ్యుల్లో ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మీ ప్రసంగం యొక్క ప్రభావం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు మీ ప్రత్యర్థులు మీ నుండి దూరంగా ఉంటారు. మీ అదనపు వ్యవహారాలని ఈరోజు అదుపులో ఉంచుకోండి, లేకుంటే సమస్యలు పెరగవచ్చు. రోజు వ్యాపారంలో చాలా లాభాన్ని పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను తెచ్చుకోవడానికి మనసును మంచిగా ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. భాగస్వామ్యంతో ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ పనులన్నీ కూడా ఉత్తమమైన రీతిలోనే పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఈరోజు కుటుంబంలో ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి, లేదంటే సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా రాత్రిపూట ప్రయాణాలను కూడా మానుకోవాల్సి ఉంటుంది. మారుతున్న వాతావరణం కొద్దీ చలి వలన కొన్ని సమస్యలు రావచ్చు, కావున రాత్రిపూట ప్రయాణాలను మానుకోవాల్సి ఉంటుంది, లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు అకస్మాత్తుగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు ఏ పనిపైనా కూడా ఆసక్తి చూపలేరు మరియు మీరు కొంతపాటి ఉదాసీనంగా కూడా ఉంటారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడం గురించిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధించగలుగుతారు. వివాహమైనటువంటి వృషభ రాశి వారికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది మరియు సానుకూల వ్యక్తులతో స్నేహం కానీ పరిచయం కానీ మీలో మార్పు తీసుకువస్తుంది. అయితే మహిళలు ఎవరైతే ఉంటారో వృషభ రాశి వారు మగవారితో స్నేహాలు చేయడం మానుకోవడం మంచిది. పెళ్లికి ముందు ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత అందరినీ వదులుకోవడం మంచిది, ముఖ్యంగా మగ స్నేహితులని. లేదంటే వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్న వ్యాపారస్తులు తమ ప్రణాళికలను ఈరోజు ఖరారు చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు చాలా మంచి రోజునే చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది, లేదంటే పై అధికారుల ద్వారా మీరు మందలింపులు వినే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం చర్యల గురించి వివేకంతో ఉండాల్సి ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి, లేదా శుభకార్యాలకు సంబంధించిన చర్చ ఈరోజు ఇంట్లో జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది మరియు రాత్రిపూట ప్రయాణాలను నిషేధించడం మంచిది. వీలైతే ఈరోజు లేత గోధుమ రంగు వస్త్రాలను వేసుకునేటందుకు ప్రయత్నించండి. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఆంజనేయ స్వామి మందిరంకి వెళ్ళి అక్కడ మీ వీలును బట్టి ఒక దీపం పెట్టుకునేటందుకు ప్రయత్నించండి, లేదా 11 ప్రదక్షిణలు కనీసం చేయండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ప్రతిరోజు చెప్పే పంచాంగం షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మరియు పంచాంగం వివరాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.